ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. డివైన్ మెడిటేషన్స్లో భాగంగా ఈరోజు మనం ప్రార్థన గురించి మరొక సంగతిని ధ్యానించే ప్రయత్నాన్ని చేద్దాం. ప్రార్థన ఇలా చేయకూడదు అనే కోణంలో మనం ఆలోచిస్తూ వస్తున్నాం. సో ఈరోజు మరొక కోణాన్ని మనము బైబిల్ నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద చేసిన ప్రసంగం చాలా ప్రభావము చూపినటువంటి ప్రసంగం, అనేకులకు పరిచయం ఉన్నటువంటి ప్రసంగం. అందులో అనేక విషయాలు, చాలా ప్రాథమిక అంశాలు ప్రస్తావించబడ్డాయి. అందులో ప్రాముఖ్యంగా ఈరోజు ప్రార్థన గురించి ఆయన మాట్లాడిన ఒక మాటను మనం చూసే ప్రయత్నాన్ని చేస్తే, మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఇలా రాయబడింది: ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఎవరు పరలోకానికి అనుమతి పొందుకుంటారు లేదా ఎవరు పరలోకానికి ప్రవేశిస్తారు అని అంటే, దేవుని చిత్త ప్రకారము చేసిన వారే. అంటే దేవునికి ఒక చిత్తం ఉంది, ఆయన ఒక విల్ ఉంది. ఆ చిత్తాన్ని మనం అర్థం చేసుకొని, ఆ చిత్తాన్ని మనం తెలుసుకొని, ఆ చిత్తమును చేసిన వారే పరలోకానికి వెళ్తారు. అంతే తప్ప ఆయన చిత్తాన్ని గ్రహించకుండా, ఆయన చిత్తమేంటో తెలుసుకోకుండా ప్రభువా ప్రభువా అని దీర్ఘ ప్రార్థనలు చేస్తే పరలోకంలో మనకు అనుమతి లేదు. పరలోకంలోనే మనకు అనుమతి లేనప్పుడు మనం చేసిన ప్రార్థన దేవుడు ఎలా అంగీకరిస్తాడు? సో మన ప్రార్థన అంగీకరించాలి దేవుడు అని అంటే మనము ఖచ్చితంగా ఏం చేయాలని అంటే, ఆయన చిత్తాన్ని గ్రహించిన వారుగా ఉండాలి. ఇదే ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ 6వ అధ్యాయము 25వ వచనంలో ఒక విషయాన్ని ఆయన లేవనెత్తున్నాడు. అదేంటంటే, చాలామంది దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అన్న తలంపులు కలిగి ఉన్నప్పుడు, మరి మా పరిస్థితి ఏంటి? మేము దేవుని గురించి తెలుసుకొని, దేవుని యొక్క ఆ చిత్తమును గ్రహించి, ఆయన పనుల నిమిత్తం మేము ప్రయాసపడుతుంటే, మా సమయాన్ని, మా ధనాన్ని, మా కష్టాన్ని ఆయన పనుల కొరకు మేము ఇన్వెస్ట్ చేస్తుంటే, మరి మా పరిస్థితి ఏంటి అనే ఆలోచన కలిగిన వారు ఉంటారేమో అని చెప్పి ఆయన ముందుగా నేను చెప్తున్నానంటే, నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గుచ్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుచ్చైనను మీరు చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆహారాన్ని దేవుడే ఇచ్చాడు, ఇదిగో శరీరాన్ని దేవుడే ఇచ్చాడు, అలాగే వస్త్రాలను దేవుడే ఇచ్చాడు, శరీరాన్ని కూడా దేవుడే ఇచ్చాడు. అయితే శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఆహారాన్ని ఇవ్వలేడా? శరీరాన్ని ఇచ్చిన దేవుడు వస్త్రములు ఇవ్వలేడా అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. అంటే దేవుని యొక్క సామర్థ్యం ఏంటంటే, మీకు ఇవ్వగలడు, ఏదైనా మీకు ఇవ్వగలడు. సో దేవుని నుంచి నీ భౌతిక అవసరాలు ఏదైనా వస్తాయి. అయితే దానికంటే ప్రాముఖ్యంగా నేను చేయాల్సింది ఏంటంటే, ఆయన 32వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు, కాబట్టి మీరు ఏం చేయాలి తెలుసా? ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకుడి. ఫస్ట్ మనం ఏం చేయాలని అంటే, దేవుని రాజ్యం ఏంటి, ఆ రాజ్యం కొరకు నేను చేయాల్సిన పని ఏంటి, దేవుని నీతి ఏంటి, ఆ నీతి కొరకు నేను చేయవలసినటువంటి పనులు ఏంటి, ఇది నేను మొదటగా అర్థం చేసుకొని దాన్ని నేను చేసేవాడిగా ఉండాలి, దాన్ని నేను పాటించేవాడిగా చేసే వ్యక్తిగా ఉంటాను. దేవుడు అప్పుడు నాకేమి అవసరమో వాటన్నిటిని అనుగ్రహిస్తాడు, దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి ఆ భరోసాను, వాగ్దానాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు చేస్తున్నారు. ఆయనే మాట్లాడుతూ యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 7-8 వచనాలలో ఆయన ఎలా మాట్లాడుతున్నాడు? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. ఇది ఎంత పెద్ద వాగ్దానము అని అంటే, మనం పర్మిషన్ పొందుకున్నాం, లేదా మనకు అవైలబిలిటీ దేవుని దగ్గర ఉంది. మనం ఏది అడిగినా, మనకి ఏది ఇష్టం అది మనం అడిగితే ఆయన ఖచ్చితంగా అది ఆయన చిత్తంలో ఉంటే దేవుడు మనకు ఇస్తానన్నాడు. ఇంకో మాట చెప్తున్నాడు, ఎంత విలువైన మాట అంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యుల గుద్దురు. అంటే మనం జీవితంలో అభివృద్ధి చెందటం దేవునికి అవసరం, దేవునికి కావాలి. ఎందుకంటే మన అభివృద్ధి ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ఒకవేళ మీరు చదువుకునేవారైతే మీ చదువుల్లో మీరు మంచి స్థితిలో ఉంటే దేవునికి మహిమ, ఉద్యోగాలు చేసుకునేవారు మీరు మంచి అధికార స్థాయిలో ఉంటే దేవునికి మహిమ, వ్యాపారాలు చేసేవారు మంచి లాభాల్లో ఉంటే దేవునికి మహిమ, పరిచర్య చేసేవారు అనేక ప్రాంతాలకు సువార్తను అందించేవారుగా ఉంటే దేవునికి మహిమ. అంటే మనం ఏ పని చేసినా ఆ పనిలో అభివృద్ధిని ఎవరు కోరుకుంటున్నారు? మనమే కాదు, మన అభివృద్ధిని దేవుడు కోరుకుంటున్నాడంట. కానీ ఆ అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది? మన ఇష్టానుసారంగా మనం బ్రతికి మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటున్నప్పుడు జరగదు. ఒకవేళ అది జరిగినా అది తాత్కాలికం. కానీ శాశ్వతమైనటువంటి
అభివృద్ధి అంటే నిరంతరం మనము ఎదుగుతూ ఉండేటువంటి పరిస్థితులు ఎప్పుడు మన జీవితాల్లో కలుగుతాయి అని అంటే, మనం దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని పనులు చేస్తూ దేవుని పనులకు మొదటి ప్రాధాన్యతనిచ్చి మనం మన పనులు చేసుకుంటుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని అభివృద్ధి చేస్తాడు. సాధారణంగా దేవుని పనిని లేదా దేవుని చిత్తాన్ని, దేవుని రాజ్యాన్ని వెతికే పనిని రెండు రకాల వ్యక్తులు చేయరు. ఒకరు చాలా బిజీగా ఉండే పీపుల్, వాళ్ళకున్న ఎడ్యుకేషన్, జాబ్ లేదా ఫ్యామిలీ లేకపోతే బిజినెస్ ఏదైనా వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్తో చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు దేవుని కొరకు సమయాన్ని వెచ్చించడం చాలా అరుదుగా కనబడుతుంది. రెండవ రకం ఎలా ఉంటారంటే లేజీ పీపుల్. వీళ్ళకి సమయం చాలా ఉంటుంది, అందుబాటు చాలా ఉంటుంది, అవకాశాలు చాలా ఉంటాయి, కానీ వీళ్ళు బద్ధకం చేత, సోమరితనం చేత పనులు చేయరు. ఈ రెండు కూడా పాపమే. నువ్వు దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడుగా ఉండి నువ్వు లేజీగా ఉన్నా అది పాపమే, నువ్వు బిజీగా ఉన్నా అది పాపమే. మొదట నువ్వు దేవునికి ప్రాధాన్యతను ఇస్తూ నువ్వు దేవుని పనులు చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. అంటే దేవుని పనుల కొరకు మనం కానీ ఆ మొదటి ప్రాధాన్యత ఇస్తుంటే మిగతావి ఆటోమేటిక్గా అవి ఆ లైన్లో, ఆ ఆర్డర్లో సెట్ అయిపోతాయి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చేటువంటి భరోసా ఏంటంటే, మీరు అడగండి, మీకు ఏది ఇష్టం మీరు అడగండి, అది మీకు ఇస్తాను, మీరు అభివృద్ధి చెందటం నాకు చాలా అవసరం, లేదా నాకు చాలా మహిమను తీసుకొస్తుంది అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, దేవుని చిత్తాన్ని తెలిసి ఆయన పని చేసేటప్పుడు నా చిత్తాన్ని లేదా నా విల్ లేదంటే నా వర్క్ నేను సాక్రిఫైస్ చేయాలా అని ఒక ప్రశ్న మనకు రావచ్చు. ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా ఉద్యోగం చేసుకుంటున్నారనుకోండి. నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, సో నాకు వీలు పడటం లేదు, నేను దేవుని పరిచర్యలో లేదా దేవుని పనిలో భాగస్వాములు అవడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నాకు వీలు కావటం లేదు అని ఒకవేళ అది మీ సమస్య అయితే, ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని చిత్తాన్ని మీ చిత్తంగా భావిస్తే, దేవుని చిత్తాన్ని మీ చిత్తంగా మీరు మార్చుకుంటే, గాడ్స్ విల్ని మీ విల్గా మీరు మార్చుకుంటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అంటే దేవుని యొక్క ఉద్దేశం మంచి ఎడ్యుకేషన్ పిల్లలకు అందించడం అయినప్పుడు, నువ్వు ఒక మంచి టీచర్గా మంచి ఎడ్యుకేషన్ అందిస్తే నువ్వు దేవుని చిత్తంలో పాలుభాగస్తులు ఉన్నావు. ఒకవేళ గాడ్స్ విల్ మంచి వైద్యాన్ని అందించాలంటే, నువ్వు డాక్టర్ అయితే నువ్వు మంచి ట్రీట్మెంట్ చేస్తే అక్కడ నువ్వు గాడ్స్ విల్ ఫుల్ఫిల్ చేసావు. దేవుని చిత్తం న్యాయం ప్రజలకు అందించడం అన్నప్పుడు నువ్వు ఒక మంచి లాయర్గా ఉంటే మంచి న్యాయాన్ని నువ్వు ప్రజలకు అందిస్తావు. ప్రొఫెషన్స్ ఏదైనా తీసుకోండి, లేకపోతే వ్యాపారాలు ఏదైనా తీసుకోండి, పనులు ఏదైనా తీసుకోండి, ఆ ప్రతి పనిలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చే అవకాశాలు, వెసులుబాట్లు ఉంటాయి. వాటిని మీరు గుర్తించాలి. నేను ఈ రకంగా ఈ వృత్తిలో ఉండి, లేకపోతే ఈ ఫీల్డ్లో ఉండి, ఈ ప్లేస్లో ఉండి, ఈ పొజిషన్లో ఉండి నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని కొరకు నేను ఈ స్థలంలో పనిచేయాలి, ఈ ప్రాంతంలో నేను పనిచేయాలని మీరు అనుకుంటే దేవుడు నిజంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, నిజంగా మిమ్మల్ని అభివృద్ధిలోని తీసుకొస్తాడు. ఎందుకంటే మీ ద్వారా విస్తారమైన పనులు ఉంటాయి. కాబట్టి ఈ చిత్తాన్ని ఈ రకంగా నెరవేర్చేవారు ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే రెస్పాండ్ అవుతాడు. ఆయన పనిని పక్కన పెట్టి, ఆయన పని లెక్కలేనితనంతో నుండి నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు వచ్చి దేవుని దగ్గరికి మొరపెడుతుంటే అది ఏమాత్రం భావ్యం? అంటే నీ స్వార్థాన్ని నువ్వు బ్రతుకుతూ, ఆయన చిత్తాన్ని పట్టించుకోకుండా, ఆయన ఉద్దేశాలు పట్టించుకోకుండా బ్రతుకుతూ, నీకు అవసరం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చావంటే నువ్వు ఎవరో తెలిసిన స్వార్థపరుడవి. దేవుని దగ్గర అవకాశవాది. అవకాశం ఉంటే దేవుని దగ్గర ఉంటావు, అవకాశం లేకపోతే దేవుని నుంచి దూరం అయిపోతావు. కాబట్టి మీరు ప్రార్థన చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు దేవుని చిత్తంలో ఏదో కోణంలో, ఏదో ఒక స్థాయిలో మీరు ఇన్వాల్వ్ అయి ఉంటే దేవుడు అంటున్నాడు, నీ పోషణ నేను చూసుకుంటాను, నీ అవసరాలు నేను చూసుకుంటాను. నిజమే, చాలా కష్టం వస్తారు, ఇబ్బందులు వచ్చేమో, ఆ టైంలో మీరు అడగండి, లేదా మీరు అనుకున్నవి కొన్ని ఉంటాయి వాటిని అడగండి, దేవుడు ఖచ్చితంగా వాటిని అనుగ్రహిస్తాడు. అలా దేవుడు అనుగ్రహించాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ లార్డ్.